హల్లెలూయా. మరి దినం దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. మరి ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పను, కానీ ఈరోజు ప్రభు ఇచ్చిన తలంపుల ముందు షేర్ చేసుకుంటా. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రికనా? ఒక్క నిమిషం. ఏడవ అంటే మొదటి కొరింథీ తీయండి ఒకసారి. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 3వ వచనం. ఓకే సరే, చాలండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నా చాలండి, అందరు చేపకి దగ్గరగా దేనికి ఇష్టం తెలియద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసే పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. వినండి. ఫిలిప్పీ సంఘానికే ఇది చెందింది కాదు, కానీ ఇవి సార్వత్రిక సంఘాలకి దృష్టాంతంగా ఉంది. అందరూ ఆమెను చెప్పండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసే పత్రిక ఇది. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, ఒక ఫిలిప్పీ సంఘానికే కాదు కానీ సార్వత్రిక సంఘాలన్నిటికీ కూడా ఈ మాట చెందుతుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ ఆదేశించినప్పుడు దేవుడు ఇచ్చిన ప్రేరణ బట్టి మాట్లాడతారు. మనుష్య ఎత్తున బట్టి కాదు, దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఇది ఓ రకంగా చెప్తే ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట. చెవిగలవాడు వినుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో చెప్పుచున్న మాట ఏమిటట? అది అపోస్తలుడైన పౌలుని ప్రేరేపించి ఇలాగూ చెప్పాడు. ఏమని చెప్పాడు అనేది మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 7వ వచనంలో నేను చదువుతాను. నా బంధకముల యందును. ఆత్మీయ తండ్రి, ఈరోజు ఫాదర్స్ డే, శారీరక తండ్రుల దినోత్సవం. వారి పిల్లలు కుమార్తెలు అవ్వచ్చు, కుమారులు అవ్వచ్చు, మంచి సాక్ష్యాలు ఇచ్చారు, వారి ప్రేమను వ్యక్తం చేశారు. ఆత్మీయ సంఘ బిడ్డలు కూడా ఫాదర్స్ డే అని విష్ చేశారు, నా ఫొటోస్ పెట్టారు. తర్వాత ఒకరైతే ఒక చాక్లెట్ ఇచ్చారు. ఏదో రకంగా ప్రేమను ఏం చేశారంటే వ్యక్తం పరిచారు. అది ఈ సమయం ముందు ఆత్మీయ తండ్రి అనబడిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసే పత్రికలో నా బంధకముల యందు, అర్థమైందండి, సువార్త పక్షంగా సేవాపక్షంగా కొన్ని బంధకాల్లో పడ్డాడు. అయితే సువార్త పక్క వాదించడి యందును దాన్ని స్థిరపరచడి యందును చాలాసార్లు ఆయనకు వచ్చే ఆటంకాల్లో ఆ సంఘం ఏం చేసిందంటే అడ్డుపడ్డది. తన పక్షంగా వాదించింది, స్థిరపరిచింది. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలుగా మారాడు.
ఆయన మారిన జీవితం బట్టి వారు ఏం చేశారంటే సాక్ష్యం ఇచ్చారు. సువార్తలో కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. అయితే ఆ పరిస్థితుల్లో కొన్ని బంధకాలు కూడా వచ్చాయి. చెరలో కూడా వేయబడ్డాడు. కొన్ని పత్రికలు చెర పత్రికలను వ్రాయబడతాయి. అంటే జైల్లో నుండి కూడా పౌలు రాశాడు. కనుక మీరందరూ అంటే సంఘం అందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారే ఉన్నారు. ఆమె చెప్పండి. సేవకునికి వచ్చిన శ్రమలో సంఘం ఏం చేసిందంటే పాలుభాగస్తులే ఉన్నారు, నిలబడ్డారు. అందరికి దేనికి స్తోత్రం తెలియద్దాం. హల్లెలూయా. కనుక నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాను? మీ హృదయంలో ఉంచుకుని ఉన్నాను. అంటే పౌలు హృదయంలో ఎవరుంది? సంఘం ఉంది. ఆమె చెప్పండి. అలాగా మరి ఆత్మీయ తండ్రిగా, కాపరిగా మా హృదయాల్లో ఎవరున్నారు? మీరున్నారు. ఆమె చెప్పండి. మా హృదయం మీరే, మీ హృదయం మేమే. తండ్రికి కుమారునికి కుమార్తెకి ఉన్న సంబంధం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనం నేర్పించబడుతున్నాం. నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. కనుక రాయబడుతుంది ఏంటంటే పౌలు హృదయంలో ఏముందండి? సంఘం ఉంది. అందరూ ఆమె చెప్పండి. ఏ పరిస్థితుల్లో అయినా కూడా. కాబట్టి మా హృదయంలో ఎవరున్నారండి? సంఘం ఉంది. అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే దేవుని హృదయంలో ఎవరున్నారు? మనం ఉన్నాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక నేను మీ హృదయంలో ఉన్నాను అనేది వ్యక్తపరిచాడు. నేను కాదు, మీరు నా హృదయంలో ఉన్నారు. మరి దేవుడు సేవకుడు కూడా మీ హృదయంలో ఉండాలి. ఆమె చెప్దాం. దేవుని సేవకుని హృదయంలో సంఘం ఉంటే సంఘం హృదయంలో కూడా ఎవరు ఉండాలి? సేవకుడు ఉండాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఒకసారి ఈ సందర్భం ఒక సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. చూసారా, మనం ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటంటే స్నేహితులతో, దేవుడు స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. మన మధ్య కూడా ఎలా ఉండాలి? స్నేహితులతో మాట్లాడినట్టుగా మాట్లాడాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు దావీదు అక్కడ ఎవరి హృదయం కలిసిపోయిందట చదవండి మరొకసారి. దావీదు ఎవరు? రాజు. దావీదు సౌలుతో మాట్లాడినప్పుడే ఆయన తనతో చదవండి ఒకసారి. చాలించినప్పుడు సరే, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. అందరూ తప్పుడు కూడా దేవునామం. మన సంభాషణ హృదయాలను కలిపేదిగా ఉండాలి, అతికేదిగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ గాయపడి ఉంటే కట్టేదిగా ఉండాలి, బలహీనంగా ఉంటే బలపరిచేదిగా ఉండాలి. కనుక దేవుని యొక్క నామాన్ని బట్టి వారి స్నేహబంధం ఎలాగుందట? యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయింది. అందరు చప్పటి కూడా దేవుని నామం. యోనాతాను తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. దానికి స్తోత్రం తెలియదాం. కాబట్టి దావీదు రాజు, యోనాతాను ఎవరండి? సౌలు యొక్క కుమారుడు. సౌలుకి దావీదుకి మామాలుల సంబంధం ఉన్న వారి మధ్య కొన్ని పరిస్థితుల్లో శత్రుత్వం ఉంది.
అయితే ఆ శత్రువు యొక్క కుమారుడు దావీదు ఇద్దరేడండి హృదయాలు కలిసిపోయండి. శత్రుత్వం లేదండి, కలిసిపోయే హృదయం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము శత్రువులమే ఉండగా ఆయన మనల్ని ఏం చేశాడండి? మనల్ని ప్రేమించాడు, మనల్ని సమాధానపరిచాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఇప్పుడు యోనాతాను హృదయంలో ఎవరున్నారు? దావీదు ఉన్నారు. దావీదు హృదయంలో ఎవరున్నారు? యోనాతాను ఉన్నారు. ఇక్కడ పౌలు హృదయంలో ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘం హృదయంలో ఎవరు ఉండాలి? సేవకుడు ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. కనుక ఒకసారి విషయాన్ని మనం ఆలోచించాలి. నేటి దినముల్లోని అలాగే మనం ఉండడానికి ఈ సహవాసం దోహదపడునుగాక. ఆమె చెప్దాం. కనుక దావీదు యోనాతాను హృదయంతో కలిసిపోయింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం కూడా మనం అంతా చూస్తే వీరి మధ్య ఉన్న స్నేహబంధం అన్నది ఒక అందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. కనుక మనం చాలాసార్లు ఎలా ఉండాలట? ఇలాగ ఉండాలి. బయట చక్కెర లోపల కత్తిరిగా ఉండకూడదు. అదేంటండి? బయట చక్కెర అంటే లోపల కత్తిరిగా ఉండకూడదు. మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఎలా ఉండాలి? కృపాసహితంగా రుచికలదిగా ఉండాలని కొలెస్సీ పత్రికలను అపొస్తలుడైన పౌలు చెప్తారు. కనుక ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి ఒక కవి అన్నాడు, ఆకాశం అంతా నీలి రంగుతో నిండి ఉందట, తోటంతా పువ్వులతో నిండి ఉందట, రక్తం అంతా ఎరుపు రంగుతో ఉంది, నా హృదయం అంతా నువ్వే ఉన్నావని ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలతో అంటున్నాడు. అయితే అది ఎంతవరకు వాస్తవం తెలియదు. నేటి దినముల్లోని ప్రేమికుల మధ్య వివాదాలు వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య విడాకులు ఎక్కువ. మళ్ళీ ఎక్కడ మామూలుగా పెద్దలు నిర్ణయించిన పిల్లల కంటే ఎక్కువ ఫెయిల్ అయ్యేవి ఏంటంటే ప్రేమించి పెళ్ళి చేసుకున్న పిల్లలే ఫెయిల్ అయ్యాయి. మన మధ్య లాయర్ గారు కూడా ఉన్నారు. 100కు 95% కూడా చెప్పేస్తున్నాడు కిరణ్. కనుక ప్రేమను దేవుని బిడ్డారా, కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయంలో ఎవరుండాలి? సేవకుడు ఉండాలి. సేవకుడి హృదయంలో మీరు ఉండాలి అన్నది తాత్పర్యం మీకు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఉండాలి. అసలు 119వ కీర్తన ఎందుకు చదివాం? బర్నబాస్ చదివారు. 119వ కీర్తన 11వ వచనం, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఆమె చెప్పండి. ఇక్కడ దావీదు అంటాడు, వాక్యం ఎక్కడ ఉంచుకున్నాడండి? గోడ మీద, క్యాలెండర్ ద్వారా, బీరో మీద స్టిక్కర్గా, అదే టేబుల్ మీద బైబిల్గా. ఎక్కడ? హృదయం ఎక్కడ ఉండాలి? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకుని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే పాపము చేయమండి. కనుక హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దానికి పైన 9వ వచనం, యవనస్తులు దేని చేత, 9వ వచనం, దేని చేత నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకునుడి చేతనే కదా. వాక్యం అనే అర్థములో మీరేం చేయాలండి? చూసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అద్దం దిద్దదు, అద్దాన్ని చూసి మనం దిద్దుకోవాలి. కళ్ళలో పుసులున్నాయా, జుట్టు చెదిరిందా, ఇవన్నీ కూడా, బట్టలు సరిగ్గా ఉన్నాయా అన్నది. అలాగే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. బిగ్గరగా ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. మొదటిదేంటి? సంఘం హృదయంలో సేవకుడు ఉన్నాడు, సేవకుని హృదయంలో సంఘం ఉంది. దావీదు హృదయంలో ఏముంది?
వాక్యం ఉంది. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఏమన్నారు? వాక్యం ఉంచుకోవాలి. విన్నా చదివినా ఎక్కడ ఉండాలి? వాక్యం మన హృదయంలో ఉండాలి. బైబిల్ చెప్తుంది, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు అంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది కనుక మీరు దృష్టిని జయించున్నారు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది అన్నమాట. చదువుతారు ఒకసారి? చదువుతాను, చదివించారు కూడా సందర్భం కాబట్టి. యోహాను రాసిన మొదటి పత్రిక యవనస్తులారా, తండ్రులారా, పిల్లలారా ఒక్కొక్కరికి సంబోధిస్తూ రాసిన మాట. తీసారా? ఎక్కడ? 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చిన్నపిల్లారా స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. అందరూ ఆమె చెప్పండి. యవనస్తుల హృదయంలో ఏముండాలట? వాక్యం నిలిచి ఉండాలి. దావీదు హృదయంలో ఏమని నిలిచి ఉందండి? వాక్యము నిలిచి ఉంది. యవనస్తుల హృదయాల్లో కూడా ఏముండాలి? దేవుని వాక్యం నిలిచి ఉండాలి. యేసు ప్రభువును శోధించడానికే అపవాది వచ్చినప్పుడు వాక్యం పట్టుకుని వచ్చింది. కానీ యేసయ్య వాక్యంతోనే జయించగలిగాడంటే 12 సంవత్సరాల వయసులోనే ఆయన ఏం చేశాడంటే దేవాలయానికి వెళ్తూ అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు పెద్దల మధ్య మాట్లాడుతున్నప్పుడు ఈయనకి పాండిత్యం ఎలా వచ్చింది? ఈయన యోసేపు కుమారుడు కాడా? ఈయన వడ్లవాని కుమారుడు కాదా అనే చెప్తూ, ఎందుకంటే చిన్ననాటి ఉందే ప్రభు శిక్షణలో బోధలో అర్థమైందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పెరిగారండి. ఆయన మనకు ఒక మాదిరి. మీ పిల్లలు కూడా అర్థమైందండి, చిన్ననాటి ఉందే ప్రభు శిక్షణలో బోధలో పెంచాలి, పెరగాలి. దేవుని వాక్యం అక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే ఏటవుతుంది? పాపము చేయడానికి అర్థమైందండి అవకాశం ఉంది. అందుకోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఎదుటి నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం ఉంటే మనం ఎలాగుంటాం? బలవంతులంగా ఉంటామండి. ఆమె చెప్దాం. ఎవరిని చేయిస్తాం? దృష్టిని చేయిస్తాం. దేవునికి విరోధి ఎవరు? అపవాది, న్యాయవాది కాదు. అదే అపవాది. దానికి ఒకసారి మనం ఆలోచించేద్దాం. నెక్స్ట్ 2 చూసాం. చెప్పండి. మొట్టమొదటిది, సేవకుని హృదయంలో సంఘం ఉంది, సంఘం హృదయంలో సేవకుడు ఉండాలి. 2వది, దావీదు హృదయంలో వాక్యం ఉంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యవనస్తుల హృదయంలో వాక్యం ఉండాలి. 3వదిగా చూస్తే నిర్గమకాండం 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. 13, 14. చూసిన ఫరో హృదయం ఏంటంటే తెలుసా? కఠినమైపోయింది. అంటే అతని హృదయం ఎలాగైపోయింది? కఠిన హృదయం. మన భాషలో ఏంటి? కటిక మొక్కలు అంటాం కదా. ఈ మనసు ఏంటంటే కటిక మొక్కలోడు రా అంటే కఠినాత్ముడిలాగా వ్యవహరిస్తారు. నేను గాలిలో పరిచర్య చేసినప్పుడు కూడా పాస్టర్ గారు మా హృదయాలు ఎటువంటి కాంక్రీట్ హృదయాలండి అనేవారు. మా హృదయాలు మమ్మల్ని మీరు మార్చలేరని, ఇంకా వారు మార్చబడ్డారు. అందరు చప్పట్లు కూడా దేవుని నామం కనపరచు. కాంక్రీట్ హృదయాలను కూడా కర్ణ హృదయాలుగా చేయదేవుడు. ఆయన వాక్యానికి అంత శక్తి ఉంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే శుద్ధి వంటిది కాదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫరో హృదయం ఏంటైపోయిందండి? కఠినమైపోయింది. చూసారా? ఫరో హృదయం ఏంటైపోయిందండి? దేవుడే చెప్తున్నా, ఫరో హృదయం ఏంటైపోయిందండి? కఠినమైపోయింది. అంటే ఆయన హృదయం ఏంటుంది? ఫరో హృదయం ఏంటండి? కఠినత్వం ఉంది. ఫరో హృదయంలో ఏముందండి? కఠినత్వం ఉంది. అందుకోసమే
ఎర్ర సముద్రంలో అడ్రస్ లేకుండా పోయారు. ఎర్ర సముద్రంలో ఎడిపోయారండి, అడ్రస్ లేకుండా పోయారు. మా అమ్మ అనేది ఎవరైనా కనబడకపోతే ఏంటి ఎక్కడే అడ్రస్ లేదని. ఐగుప్తు నుండి వచ్చారు, ఐగుప్తు ఇశ్రాయేలుని అనుసరించారు, ఫాలో అయ్యారు. అయితే ఎక్కడ వెళ్ళిపోయారండి, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రంలో ప్రథమ సంతతి అంతా కూడా హతమైంది. మన హృదయం కఠినత్వానికి దారితీయకూడదు. దానివల్ల ఎంత ప్రమాదం అయిందండి, ప్రథమ సంతతి అంతా కూడా చనిపోయారు. ఒకసారి మనం ఆలోచించేద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు నెబుకద్నెజర్ రాజు. ఆయన హృదయం కూడా కఠినమైపోయింది. తద్వారా ఏంటైపోయింది, 7 సంవత్సరాలు మనిషిలాగా బతకలేడు. ఎలాగ బతికాడు, పశువులాగా గడ్డి మేసాడు, మంచులో ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మన హృదయం ఎలా ఉండకూడదు, కఠినం ఉండకూడదు. మన హృదయంలో కఠినత్వానికి అవకాశం ఇవ్వద్దు. దేవుడు అప్పగించాడట. ఫరోకి హృదయం కఠినత్వం కలుగజేసేవాడు కూడా దేవుడే. తుఫాన్ పంపించినవాడు ఆయనే, తుఫాన్ను మళ్ళా గద్దించినవాడు ఆయనే, గాలిని పంపించినవాడు ఆయన, మరి గాలిని గద్దించేవాడు. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలోని కొన్నిసార్లు శ్రమలు ఏమి వస్తాయంటే, మనకేంటంటే సాధనల ద్వారా ఏం చేస్తుంది, శ్రమల ద్వారా మనం దేవునికి దగ్గర అవ్వడానికి. ఆమెను చెప్దాం, అది దేవుడు వాడే మిశ్రమం. అది శ్రమ కలిగి నేను త్రావుడిని ఇప్పుడైతే నీ వాక్యం నేను అనుసరిస్తున్నాను అంటాడు. కనుక ఆనాటి ఇశ్రాయేలీలకి అర్థమైందండి, ఒక గాడిలో పెట్టడానికి శ్రమలు అనిపిస్తుంది. అందుకోసమే ఒక సూక్తి ఉంది, పరిశ్రమలట శరీరాన్ని గట్టిపరిస్తే, శ్రమలాట మనసును గట్టిపరుస్తాయట. అందరూ ఆమెను చెప్పండి. కనుక ఒకసారి మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే నెబుకద్నెజర్. 7 సంవత్సరాలు పశువు మనస్సు, మనిషి కానీ పశువులాగా ప్రవర్తించవలసి వచ్చింది. అయితే ఫరో హృదయమా, నీది ఏ హృదయం? ఫరో హృదయమా, మెత్తన హృదయమా, మాంస హృదయమా, రాతి హృదయమా? నీ హృదయంలో ఏముంది? కఠినత్వం ఉందా? నీ హృదయంలో ఏముంది? వాక్యం ఉందా? నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఆత్మీయ నాయకుడు, కాపరి, ఆత్మీయ తండ్రి ఉన్నారా? ఈరోజు వారి హృదయాల్లో ఉన్న తండ్రిని గురించి బిడ్డలు వ్యక్తం చేశారు. ఆనందరాజు గారి పిల్లలు అర్థమైందండి. ఎంత కష్టపడి చదివించారా? ఆయన దగ్గర ఉండి చదివించడం కాదు, కష్టపడి ఉన్నతమైన చదువులు చదివిస్తున్న పిల్లలు. కాబట్టి ఇటువంటి ఫాదర్ నాకు ఉండడం అదృష్టం అని చెప్పారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఒకసారి మనం ఆలోచించాం. చివరిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవాలి. ఏ భోజనం? మామూలు భోజనం కాదండి. పస్కా అంటే పులిన రొట్టెల పండుగ. పస్కా అంటే దాటిపోవట, పాస్ ఓవర్. ఆ పండుగలో ఏం చేస్తానండి? భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవల్లని, చూసారా, సీమోను కుమారుడిని ఇస్కరియోతు యోధ. యేసు ప్రభుకి శిష్యులు ఎంతమంది అండి? 12. ఆ 12 మందిలో ఎవరు? ఒక్కరే. చదండి. ఇస్కరియోతు యోధ హృదయములో, చూసారా, ఆయన హృదయంలో ఇస్కరియోతు యోధ హృదయంలో ఎవరున్నారండి? అపవాదం ఉంది. న్యాయవాది కాదు. న్యాయవాది ఎవరు? మనం శుక్రవారం చూసాం. మన ఇంట వాకిటి ఎవరున్నారు? న్యాయాధిపతి ఉన్నాడు. అమని చెప్దండి. ఇక్కడ రాబడుతుంది. ఇక్కడ ఎవరండి? హృదయంలో అపవాదం ఉంది. న్యాయవాది అయితే పర్వాలేదు, అపవాది ఉన్నాడు.
అపవాదికి అవకాశం ఇచ్చాడు కనుక ఆలోచన పుట్టించింది. మనుషులందరూ కూడా అందరూ మంచివారే, కానీ ఆయా తంత్రములు కల్పించుకొని చెడ్డగా ప్రవర్తిస్తారట. దానికి అవకాశం ఎవరు? మనం ఇస్తున్నాం. అపవాది ఆ అవకాశాన్ని తీసుకుంటుంది. ఇస్కరియోతు హృదయంలో ఎవరున్నారు? అపవాదం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులు బాగున్నారు కానీ మనసులు బాగోటం లేదు. చాలామంది హాస్పిటల్కి వెళ్తుంటున్నాం, బయటకు చాలా అందంగా కనిపిస్తారు కానీ వాళ్ళకున్న రోగాలు చాలా భయంకరంగా ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించదు. చివరిగా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 3 దంపతులు ఇద్దరు ఉన్నారు. వారెవరు? 5వ అధ్యాయం 3 వచనం చదవాలి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 3 వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపురచుటకు ఎందుకు సాతాను హృదయంలో ప్రేరేపించింది? నీకే కాదు, నీ భార్య, నీ ఎవరికండి? సప్పేరా కూడా, ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళకి సాతాను ప్రేరేపించబడ్డ కారణం ఏంటి? అబద్ధం. భూమి వాళ్ళదే. అయ్యా ఇంతకమ్మో మేము ఎంత ఇస్తున్నాం అని చెప్పచ్చు. ఇంతకే అమ్మేవాడిని అబద్ధం ఆడారు. ఇద్దరు ఏకీభవించే అడిగారు. కనుక మన హృదయంలో ఏముండకూడదు? అబద్ధం ఉండకూడదు. ముందు మన జీవితాలు అబద్ధంతో ప్రారంభమై వినాశనానికి దారితీస్తాయి. అబద్ధం ఏదో సరదాగా చెప్పాను అనుకున్నా, పాటలు ఈ మధ్యన అందమైన అబద్ధం అంట. అబద్ధానికి అవకాశం ఇస్తే ఏటైపోయారు? అన్నయ్య, సప్పీరా, వారిద్దరూ కూడా ప్రాణం విడిచారు. పౌలు అంటాడు, క్రీస్తునందు నేను నిజమే మాట్లాడుతున్నా, అబద్ధం ఆడలేదు. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడద్దు, అపవాదికి అవకాశం ఇవ్వద్దు. అన్నయ్య సప్పీరాలు అపవాదికి అవకాశం ఇచ్చిన కారణం ఏంటి? అబద్ధము. రెండవది ఏంటండి? వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం అండి. నేను ఎంతకమ్మా నీకు ఎంత ఇవ్వాలి, నేను ఇవ్వాలనుకుంటున్నాను అండి, మా అవసరాలు ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు, లేకపోతే ఏదో ఉన్నాయి అని చెప్పి ఇవ్వచ్చు అంతే. కానీ ఇంతకే అమ్మమని అబద్ధం ఆడడం అన్నది అక్కడ పరిశుద్ధాత్ముడు. నువ్వు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించేది, మన హృదయంలో ఏముంది చెప్పాలి ఒకసారి. అననీయ సప్పీరా హృదయంలో ఏముంది? అబద్ధం ఉంది. రెండవదిగా ఇస్కరియోతు హృదయంలో ఎవరున్నారు? చూసారా, ఇన్ని సంవత్సరాల పరిచర్యలోనే ఆయనతో తిన్నారు, ఉన్నాడు, అద్భుతాలు చేశాడు. అర్థమైందండి. ఇస్కరియోతు హృదయంలో ఎవరున్నారు? అపవాదికి అవకాశం ఇచ్చాడు. అపవాది ఉన్నాడు. దావీదు హృదయంలో ఎవరున్నారు? వాక్యం ఉంది. నీ ఎదుటి నేను పాపం చేయకుండా నా హృదయంలో వాక్యం. ఏదో చేసాను, అయిపోయింది. గతం. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతంలో ఉన్నాం. అందరికి దేనికి ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే నీ ఎదుటి నేను పాపం చేయకుండా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యవనస్తులారా, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించేవారు. లేకపోతే దుష్టుడే మిమ్మల్ని జయించేస్తాడు. కనుక నెబుకద్నెజరు హృదయంలో ఏముందండి? నెబుకద్నెజరు హృదయంలో, ఫరో హృదయంలో ఎవరున్నారు? కఠినత్వం. ఏముందండి? కఠినత్వాన్ని తీసేయండి. అపవాదికి అవకాశం, మానవ యొక్క మనస్సు పోయి పశువు మనస్సు వచ్చింది. కనుక నేటి దినముల్లో ఏంటంటే మరి మనుషులు పశుప్రాయులుగా ఉండడానికి కారణం ఏంటంటే ఏముందండి? మనకి కఠినత్వం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన, కఠినత్వం ఉందా? మాంస హృదయం ఉందా? రాతి గుండె ఉందా? కాంక్రీట్ గుండె ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి సంఘంకి ఎవరు ఉండాలి? సంఘం హృదయంలో సేవకుడు ఉండాలి. సేవకుడి హృదయంలో సంఘం ఉంది. దేనికి స్తోత్రం తెలియదు. మా హృదయంలో మీరు ఉన్నారు, మీరు మా హృదయంలో ఉన్నారు. దేనికి స్తోత్రం తెలియదు.
ఆ మాట నేను కొద్దిగా డిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాను. మీరు మా హృదయంలో ఉన్నారు. అందరికి దేనికి స్తోత్రం తెలియద్దాం. కాబట్టి సంగమా ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుని ఆ చెప్పున నడుద్దాం. దేవుడి వచనాన్ని దీవించుగాక. ఆమేన్. చెప్పిన వాక్యము మన జీవితంలో కార్యసిద్ధి కలుగు నిమిత్తము పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీవిద్దాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుండగా మనం పరిశీలించుకుని ప్రార్థన యందు మనము మార్చబడదాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు తండ్రి. నాయన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు నీ సన్నిధిలో గడపడానికి నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ విశ్రాంతి దినంలో ప్రభా, దీనిని చక్కగా ఆచరించమని చెప్పి ఉన్నావు. ఇందులో పనులు కానీ ఏమీ పెట్టుకోకుండా నీ సన్నిధిలో గడపమని, నీతో ఉండమని, నీతో సహవాసం చేయమని నువ్వు చెప్పిన విధంగా ప్రభా, నీ సన్నిధికి ప్రేమించి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి. నాయన ఈరోజు ఫాదర్స్ డే ప్రభా, తండ్రిగా నీవు ఉన్నావు తండ్రి. మాకు వందనాలు. ఈ లోకంలో తండ్రులు మాకు లేకపోయినప్పటికీ నీవే మా తండ్రివి నాయనా. నీకు స్తోత్రాలు. అన్నిటినీ నువ్వు సమకూర్చి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ లోకపు తండ్రులు ఉన్నారు తండ్రి, కొంతమందికి వారిని గౌరవించుతూ ప్రభా, వారిని ప్రభా సన్మానించుచు, వారి మాట వినుచు బిడ్డలు ఉండవలెనని ఉదయకాలమున అనేకుల ద్వారా మాట్లాడి ఉన్నావు, సాక్ష్యాల ద్వారా మాట్లాడి ఉన్నావు. నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇప్పుడు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ హృదయంలో ఏమున్నది అని సూటిగా మాట్లాడుచున్నావయ్యా. అపవాది ఉంటే ప్రభా, వాడి తంత్రములు ఎక్కువైపోతున్నాయి. అబద్ధం ఆడతాం తండ్రి నాయన. కఠినమైపోతుంది మా హృదయాలు. సాతానుని మేము ఎక్కువగా తండ్రి నాయన హృదయంలో ఉంచుకొని ఉన్నామేమో. మమ్మల్ని క్షమించి వాడిని తీసివేసి వాక్యమును ఉంచుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి. వాక్యం మాలో ఉంటే పాపము చేయమని ప్రభా, వాక్యం మాలో ఉంటే దుష్టుని జయిస్తామని నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు కనుక నీకు వందనాలు. ఎటువంటి స్నేహం చేయాలో దావీదు యోనాతానుల స్నేహాన్ని బట్టి వాళ్ళ హృదయంలో ప్రభా ఎంతో మంచి ఉందని నువ్వు నేర్పించి ఉన్నావు. నీకు వందనాలు. మా చుట్టూ ఉన్న స్నేహమైనా